प्रार्थना करने वाले लोग हैं ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే तो परमेश्वर की उपस्थिति आपके पास हमेशा रहेगी। దేవుని యొక్క పరిస్థితి నీ సన్నిధానంలో ఉంటుంది। बाइबल बताती है, బైబిల్ సెలవిస్తుంది अब्राहम प्रार्थना करने वाला व्यक्ति, అబ్రహాము ప్రార్థన చేసే వ్యక్తి उसने एक स्थान बनाया था प्रार्थना, అతనికి ఒక స్థలము ప్రార్థన చేయడానికి కట్టాడు। हर रोज प्रार्थना कर रहा है, ప్రతి దినము ప్రార్థిస్తున్నాడు, हर रोज प्रार्थना कर रहा है, ప్రతి దినము ప్రార్థిస్తున్నాడు, हर रोज प्रार्थना कर रहा ప్రతి దినం ప్రార్థిస్తున్నాడు। है। जब अब्राहम प्रार्थना करता है, ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థిస్తాడో परमेश्वर उससे बातचीत करता है। దేవుడు అతనితో మాట్లాడుచున్నాడు। एक दिन ऐसा हो गया, ఒక దినం ఇలాగ జరిగింది, जब वो प्रार्थना कर रहा था, ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో परमेश्वर ने उसको बताया దేవుడు అతనికి చెప్పాడు, कि इस देश में अकाल आने वाला है ఈ దేశంలో కరువు సంభవించనున్నది, और बहुत बड़ा अकाल आ गया है। చాలా కరువు సంభవించనున్నది। कलीसिया, సంగమా, धर्मियों पर संकट आता है। నీతిమంతుల మీద శ్రమ కలుగును। कौन सा धर्मियों पे संकट आएगा? ఏ నీతిమంతుల శ్రమ వచ్చును? जो धर्मी धर्मी बोल रहे वो धर्मी नहीं है। ఏ నీతిమంతులైతే అంటామో అది నీతిమంతుతనం కాదు। धर्मी वो है जो प्रार्थना करता है, నీతిమంతుడు ఎవరు అంటే ప్రార్థన చేసేవారు। और प्रार्थना करने वालों पर संकट जरूर आएगा। ప్రార్థన చేసే వారికి శ్రమ కలుగును। जो ज्यादा प्रार्थना करेगा उस पर ज्यादा संकट आएगा, ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో వారికి ఎక్కువగా శ్రమ కలుగును। लेकिन जो संकट में स्थिर रहेगा पुरस्कार वही प्राप्त करेगा। ఎందుకంటే శ్రమలో శ్రద్ధ ఉంటాడో ప్రతి ఆశీర్వాదం అతడే పొందుకుంటాడు। संकट हमको प्रभु से दूर नहीं ले जाता, संकट हमको प्रभु के और करीब लाता है। శ్రమ మనల్ని దేవునికి దూరం కూడా చేయవచ్చు, శ్రమ దేవునికి మనల్ని आज आपके దగ్గర जीवन में जो చేయవచ్చు। भी समस्या होंगी, आज आपके जीवन में कोई भी समस्या क्यों नहीं होगी, నీ జీవితంలో అనేకమైన సమస్యలు ఉండవచ్చు। ఈ రోజు वो समस्या आपको प्रभु से दूर नहीं ले जाना चाहिए, ఆ సమస్యని దేవుడి నుంచి దూరం తీసుకోనకూడదు, वो प्रभु के और करीब लाना। అది దేవుని సన్నిధానానికి తీసుకురావాలి। बाइबल बताती है, బైబిల్ శిక్షిస్తుంది अब्राहम प्रार्थना करने वाला, అబ్రహాము ప్రార్థన చేసే వ్యక్తి। लेकिन जब उसने देखा ఎప్పుడైతే అతడు చూశాడో कि अकाल आ गया है, కరువు సంభవించిందో तब वो प्रार्थना भूल गया। అప్పుడు అతను ప్రార్థన చేసిన वो మనిషి అయ్యాడు। अकाल को ज्यादा देख रहा है। అప్పుడు శ్రమను బాగా చూస్తున్నాడు। हमारे जीवन में ऐसा ही होता है, అక్కడ మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది। जब हम दिन और रात प्रार्थना करने वाले हैं, చాలా మంది ప్రార్థన చేసేవారు కావచ్చు, उपवास प्रार्थना करने वाले लोग हैं, ప్రార్థన చేసేవారు కావచ్చు। हमारे जीवन में भी परीक्षा आना शुरू हो जाती మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, है। पूरा पश्चिम उत्तर दक्षिण से परीक्षा आती है, నాలుగు దిక్కుల మనకు శ్రమ కలిగినప్పుడు हर एक जगह हमारी परीक्षा होना शुरू हो जाता है। ప్రతి స్థలంలో మనకు శ్రమ కలుగుతుంది। हमारा दिमाग काम नहीं करता, మన యొక్క జ్ఞానము మన తెలివి పని చేయదు। शैतान हमको दोष देता है, సైతాను మన మీద నింద మోపుతాడు। వాడు शैतान हमको बताता है అపవాదిగాడు మనకు శరణిస్తాడు। कितना प्रभु प्रभु कर रहा है, నువ్వు ఎంత దేవుడా దేవుడా అని చెప్తున్నావు, सुबह 4 बजे से 7 बजे तक प्रभु प्रभु ही कर रहा है, నువ్వు పొద్దుగల 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దేవుడా దేవుడా అంటున్నావు। उपवास करके प्रभु प्रभु कर रहा है, ప్రార్థిస్తూ ప్రభువా ప్రభు అంటున్నావు। नीचे मुंडी ऊपर पाँव करके प्रभु प्रभु कर रहा है, కిందికి తల మీదికి కాళ్ళు పెట్టి కూడా నువ్వు ప్రభు అంటున్నావు। फिर तेरे जीवन में तकलीफ क्यों? నీ జీవితంలో శ్రమ ఎందుకు? और हम उसकी बातें सुनकर निराश हो जाते అప్పుడు తన మాటలని మనం కృంగిపోతాం, हैं, और हम बहुत निराश हो जाते हैं। మనం చాలా కృంగిపోతాం। फिर हमारे दिमाग में ऐसा विचार आता है, మన జీవితంలో మన యొక్క జ్ఞానంలో ఇలాంటి ఒక ఆలోచన వస్తుంది కదా, हम जिससे प्रार्थना कर रहे हैं वो प्रभु है या नहीं है? మనం ఎవరితో ప్రార్థిస్తున్నామో దేవుడు ఉన్నాడా లేడా? या ऐसा लगा पगले जैसा कुछ दूसरा तो काम नहीं कर रहे हैं। మనం లేకపోతే ఇంకేదైనా పని అయితే చేస్తలేం కదా। अब्राहम के जीवन में अकाल आ गया, అబ్రహాము జీవితంలో కరువు సంభవించింది। और जब अब्राहम ने अकाल को देखा అప్పుడు అబ్రహాము కరువును చూసినప్పుడు तब वो प्रार्थना नहीं किया, అప్పుడు అతడు ప్రార్థించలేదు, वो डर गया अकाल से। అతడు భయపడ్డాడు కరువును చూసి। अभी तक प्रार्थना किया, ఎప్పటి వరకు ప్రార్థన చేయలేదు। प्रार्थना कर करके मनुष्य अकाल के पास आ गया। ఇప్పుడు ప్రార్థన చేసి మనుషుడు కరువు దగ్గరికి సమీపించాడు। अभी अकाल है तो और ज्यादा प्रार्थना करना। ఇప్పుడు ఆ కరువు సంభవించిందంటే ఎక్కువగా ప్రార్థించాలి। कलीसिया ध्यान में रखिए, సంఖ్యమా ధ్యానించండి। आपके शहर में विरोध हो रहा है, మీ యొక్క ప్రాంతంలో మీకు శ్రమ కలుగుతున్నది కాదు, आपके राज्य में विरोध हो रहा है। మీ రాజ్యంలో చాలా విరోధాలు జరుగుతున్నాయి। 2024 साल के बाद और भयानक विरोध होगा। 2026లో భయంకరమైన శ్రమ కలగబోయి ఉన్నది। आज हम लोग 100 लोग मिलकर आराधना कर रहे ఈ हैं, రోజు మనం 100 మంది కూర్చుండి ఆరాధిస్తున్నాం కావచ్చు। 2024 के बाद शायद कितने लोग नहीं रहेंगे। 2024 ఇంతమంది ఉండరు కావచ్చు। पास्टर की शक्ल शायद हम 25 दिसंबर को ही देख पाएंगे। क्योंकि పాస్టర్ని కేవలంగా మనం 25 తారీఖు చూడవచ్చు డిసెంబర్। इतना भयानक विरोध हो जाएगा। చాలా భయంకరమైన శ్రమ రాబోతున్నది। कलीसिया के लोग
लोग एक दूसरे को मिलने नहीं पाएंगे। సంఘస్థులు ఒకరితో ఒకరు కలుసుకోలేకపోతారు. बहुत अलग अलग विपत्ति आएगी। అనేకమైన సమస్యలు శ్రమలు కలుగుతాయి. ऐसे समय में हमको, ఈ అలాంటి సమయంలో మనకు, अभी के समय में हमको ఈ రోజు ఈ సమయంలో మనకు बहुत प्रार्थना करने वाला, చాలా ప్రార్థన చేసేవాడు కావాలి. अभी प्रार्थना करने वाला ఇప్పుడు ప్రార్థించేవాడు मजबूत हो जाएगा। ఈ రోజు చాలా బలము పొందుకుంటాడు. संकट में प्रार्थना करने वाला సమస్యల ప్రార్థన చేసేవాడు और मजबूत हो जाएगा। అనేక రీతులుగా బలం పొందుకుంటాడు. विरोध में प्रार्थना करने वाला విరోధంగా ప్రార్థించేవాడు मजबूत हो जाएगा। చాలా మజబూతవుతాడు. और परमेश्वर దేవుడు అప్పుడు उस सारे संकट को प्रभु आशीष में बदल देगा। ఆ ప్రతి శ్రమని దేవుడు దీవెనగా మార్చుతాడు. चर्च ध्यान से सुनिए, ध्यान से सुनिए। ధ్యానించండి. मुसीबत को देखकर प्रार्थना करना बंद मत कीजिए। సమస్యను చూసి ప్రార్థన చేయడం మానుకోకండి. कोई तुम्हारे गले को तलवार रखा तो प्रार्थना करना बंद मत कीजिए। మీ మెడ మీద కత్తి పెట్టి ప్రార్థన చేయడం మానుకోకండి. कोई तुम्हारे कपड़े फाड़ने आए तो प्रार्थना करना बंद मत कीजिए। మీ వస్త్రములు చింపివేసి మీరు ప్రార్థన చేయడం మానకండి. कोई तुम्हारा खाना बंद कर दिया तो प्रार्थना करना बंद मत करो। మీ యొక్క ఏమైనా ఆహారం బంద్ చేస్తే మీరు ప్రార్థన చేయడం బంద్ చేయకండి. शायद सरकार से जो योजना मिल रही है वो बंद होगी तो भी प्रार्थना करना बंद मत करो। సర్కారు ద్వారా దొరుకుతున్న ప్రతి యోచన బంద్ అయిన మీరు ప్రార్థన చేయడం మానకండి. आज यीशु के नाम में एक बात बोल रहा हूँ, ఈ యేసు నామములో ఒక మాట చెప్తున్నాను నేను. कान खोल के सुन लो। శబ్దముగా వినుగాక. आपको सरकार नहीं पालती है, ఈ రోజు మిమ్మల్ని సర్కారు పోషించలేదు. सरकार का राशन मिलता है, इसका हमारा पेट नहीं भरता है। దేవుడు సర్కారు ఇచ్చే మనకిచ్చే ప్రతి ఒక్క వస్త్రములు కానీ ప్రతి ఒక్క ఆహారము మనకు కనపడలేదు. कल हमारा हमको परमेश्वर पालता था, దేవుడు మనల్ని పోషించగలుగుతాడు. आज हमारा परमेश्वर हमको पाल रहा है, ఈ రోజు మన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. आगे भी हमको हमारा प्रभु पालेगा। రేపు కూడా మన దేవుడు మనల్ని పోషించగలుగుతాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इसलिए छोटी मोटी बातें अगर नहीं मिली तो टेंशन मत लो। చిన్న చిన్న ఏమైనా దొరకకపోతే మీరు బాధపడకండి. आपको आनंद होना चाहिए कि स्वर्ग का पिता आपको मिल गया है। నీవు సంతోషించాలి కదా, పరలోకమైన దేవుడు మీకు దొరికాడు. आपको डरने की आवश्यकता नहीं है, మీరు భయపడే అవసరం లేదు. आपको ये विरोध का सामना करना है, మీరు వస్తున్న ప్రతి విరోధాన్ని మీరు ఎదుర్కోవాలి. लेकिन प्रार्थना के द्वारा। కానీ ప్రార్థించండి. अगर आप प्रार्थना छोड़ देंगे ఒకవేళ నువ్వు ప్రార్థన నిద్రపెడితే आपकी जिंदगी बर्बाद हो जाएगी। నీ జీవితం నాశనం అయిపోతాయి. अब्राहम के समय में अकाल आ गया, అబ్రహాము జీవితంలో కరువు సంభవించింది. अब्राहम ने प्रार्थना छोड़ दिया। అబ్రహాము ప్రార్థన చేయటం మర్చిపోయాడు. अब्राहम को समझ आया नहीं क्या करना है। అబ్రహాము కర్తవ్యాలను ఏం చేయాలి? बाइबल बताती है, బైబిల్ సెలవిస్తుంది. अब्राहम ने अपनी पत्नी को लिया, అబ్రహాము తన భార్యను పట్టుకొని अपने पत्नी को बोला తన భార్యతో ఉన్నాడు. बहुत प्रार्थना करनी है। మనం చాలా ప్రార్థించాం. प्रार्थना कर करके अकाल आ गया, మనం ప్రార్థన చేసి చేసి కరువు సంభవించింది. अभी तू भूखी है मैं भी भूखा हूँ, నువ్వు ఉపవాసం ఉన్నావు, నేను కరుగుతూ ఉన్నాను. अभी ऐसा करेंगे, ఇప్పుడు మనం ఇలాగ చేద్దాం. हम दूसरे देश में चले మనం जाएंगे। ఒక వేరే దేశానికి పోదాం. उसने बोली ठीक है। సరే మరి వెళ్దామన్నది. वो बहुत अच्छी औरत थी, చాలా మంచి స్త్రీ ఆమె. अपने पति जो बोलेगा वो करती थी। తన స్త్రీ భర్త ఏది చెప్తే భార్య అదే చేసేది ఆమె. आज की बारी अब ऐसी नहीं है, आज की पत्नी మన ऐसा नहीं है. आज की पत्नी बोलती है और पति सुनते हैं। ఈ రోజు భార్య చెప్తే భర్త వినాలి. पहले ऐसा नहीं था, ముందుగాల లేకుండే बाइबल बताती पहले पति बोलता था औरत सुनती थी, బైబిల్ సెలవిస్తుంది భర్త చెప్తే భార్య వినాలి. लेकिन अभी औरत बोलती है और पति सुनता है। ఇప్పుడు భార్య చెప్తే భర్త వింటున్నాడు. उल्टा जमाना, ఈ రోజు ఉల్టా ప్రపంచం వచ్చింది. बाइबल बताती है బైబిల్ సెలవిస్తుంది अब्राहम ने अपनी पत्नी को लिया అబ్రహాము తన భార్యను పట్టుకొని और मिस्र देश में चले गए। ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. खाने के लिए, ఎందుకు వెళ్ళాడు? खाने के लिए, తినటానికి వెళ్ళాడు. सुख के लिए, సంతోషం కొరకు వెళ్ళాడు. अच्छा रहने के लिए, మంచి ఉండటానికి వెళ్ళాడు. अकाल का जगह छोड़ दिया। ఆ కరువు సంభవించిన స్థలాన్ని నిలబెట్టాడు. लेकिन अकाल के जगह में क्या था? ఆ కరువు సంభవించిన స్థలంలో ఏముండే? అక్కడ ప్రార్థించే బలిపీఠం ఉండే. प्रार्थना का स्थान था, ప్రార్థన చేసే స్థలం ఉండే. అక్కడ खाने के लिए, తిండి కొరకు, समाधान के लिए, శాంతి సమాధానం కొరకై, अच्छी जिंदगी के लिए మంచి జీవితం కొరకు प्रार्थना का स्थान छोड़ दिया అబ్రహాము ప్రార్థన చేసే స్థానాన్ని నిలబెట్టాడు. और वो आगे बढ़ गया। అతడు ముందుకు కొనసాగాడు. मिस्र में एंट्री कर रहा है। ఐగుప్తు దేశంలో పోయాడు. परमेश्वर चाहता है, దేవుడు ఇష్టపడుతున్నాడు. ना पहले चाहता था ना अब चाहता है। నా ముందుగాలు ఇష్టపడేవాడు ఇప్పుడు ఇష్టపడతాడు. परमेश्वर चाहता है कि कोई भी व्यक्ति उसका मिस्र में ना जाए। ఏ వ్యక్తి కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు. मिस्र में गुलामी है, ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉన్నది. मिस्र में दुष्ट आत्मा का प्रभुता है। ఐగుప్తు దేశంలో దురాత్మల శక్తులు ఉంటాయి. परमेश्वर चाहता
వచ్చిన और सब लोग घूर कर देख रहे हैं। అక్కడ అనేక మంది అతన్ని అదో రకంగా చూస్తున్నారు. अब्राहम को सारा को लोग घूर के देख रहे हैं। అబ్రహాము భార్య పైన సార పైన అనేక రీతిలో చూస్తున్నాడు. बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది. अब्राहम डर गया, అబ్రహాం భయపడ్డాడు, बहुत डर गया, బాగా భయపడ్డాడు. उसको लगा मैंने क्या कर दिया। నేను ఏం చేశాను అనుకున్నాడు. बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది. जो प्रार्थना का स्थान छोड़ देता है, ఎవరైతే ప్రార్థన చేసే స్థలం నిలబెడతారో, जो प्रार्थना को छोड़ देता है, ప్రార్థన ఎవరైతే నిలబెడతారో उसके अंदर डर पैदा होता है। అతని జీవితంలో భయం అనేది కూడా ప్రారంభమైంది. उसको हर प्रकार का डर उसके जीवन में आ जाता है। అనేక సమస్యలు, అనేక పరిస్థితులు అతని జీవితంలో భయం అనేది భయంకరంగా ప్రారంభమైంది. यदि आज आपके जीवन में डर है ఒకవేళ నీ జీవితంలో ఈరోజు భయం ఉన్నదా, तो समझ आना प्रार्थना नहीं है। నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకొని ప్రార్థన, अगर आपके जीवन में प्रार्थना है జీవితంలో ప్రార్థన तो डर नहीं रह सकता। నీ జీవితంలో భయం అనేది ఉన్నది. लेकिन आज हमारे अंदर डर है, ఈ రోజు మన జీవితంలో భయం ఉన్నది इसका मतलब प्रार्थना नहीं है। అంటే దీనికి కారణం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన లేదు. अब्राहम डर गया, బైబిల్ శిక్షిస్తుంది. అబ్రహాము భయపడ్డాడు, बहुत डर गया। చాలా భయపడ్డాడు. अब वो अपने पति से बातचीत कर रहा है। అప్పుడు తన భార్యతో మాట్లాడుచున్నాడు. सब लोग घूर घूर के देख रहे हैं, అనేక మంది అదో రకంగా చూస్తున్నారు, घूर घूर के देख रहे हैं। చాలా విచిత్రంగా చూస్తున్నారు. अब्राहम बोल रहा है అబ్రహాం అంటున్నాడు, तू बहुत सुंदर स्त्री है। నువ్వు చాలా అందంగా ఉన్నావు. जब कनान में था तब उसको दिखी नहीं उसकी औरत सुंदर है। అప్పుడు కనాను దేశంలో ఉన్నప్పుడు తన భార్య అందంగా లేకపోవడలేదు. अभी आकाश से भी भयानक विपत्ति आ गई। ఎందుకు ఇప్పుడు కరువు కంటే అనేకమైన సమస్యకి పడ్డది. अब्राहम के अंदर डर आ गया। అబ్రహాములో ఒక భయం పుట్టింది. अभी वो क्या बोल रहा है, ఇప్పుడు ఏమంటున్నాడంటే अपनी पत्नी को बोल रहा है తన భార్యతో వచ్చినాడు, देख बहुत सुंदर स्त्री है। చూడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ये आजू बाजू लोग तुझे घूर घूर के देख रहे हैं। నన్ను చూస్తున్న వారు నిన్ను బాగా చూచుచున్నారు. मुझे ऐसा लगता है वो तेरे को लेकर भाग जाएंगे। నాకు అనిపిస్తుంది వాళ్ళు నిన్ను పట్టుకొని పోతారు. और अगर तूने बोल दी कि मैं तेरा पति हूं तो मुझे मार डालेंगे। ఒకవేళ నువ్వు చెప్పేదంటే నేను నీ భర్తననేది వాళ్ళు నిన్ను చంపివేస్తారు. अब्राहम डर नहीं गया, अब्राहम बहुत डर गया। అబ్రహాము ఇప్పుడు చాలా భయపడ్డాడు, बहुत डर गया చాలా భయపడ్డాడు. अपने अपने आप को बचाने के लिए। తనను తను కాపాడుకోవడానికి अब अपने पत्नी को बोल रहा है తన భార్యకు చెప్తున్నాడు, सारा ఏ సారా, तू सुंदर है, నువ్వు చాలా అందగతివి, बुद्धिमान है, నువ్వు చాలా జ్ఞానవంతురాలివి. ये राजा और ये लोग तुझे छीन लेंगे, ఈ రాజు నిన్ను నా నుంచి దూరం చేస్తాడు, मुझे मार डालेंगे। నన్ను చంపివేస్తారు. इसलिए तू क्या कर, ఎందుకనగా నువ్వు ఏం చెయ్యంటే, जब लोग तुझे पूछे ఎప్పుడైతే జనులు నిన్ను ये అడుగుతారో बुड्ढा तेरे साथ कौन है, ఇతను ఎవరు నీతో ఉన్నవాడు, तो बता मेरा भाई है, చెప్పండి నేను నా సహోదరుడు అని. ये मेरा भाई है। ఇతను నా సహోదరుడు అని. इसके कारण क्या होगा, దీని ద్వారా ఏమైతుంది, मैं जिंदा। నేను బ్రతుకుతాను. लोग प्रार्थना नहीं करने के कारण ప్రార్థన చెయ్యడం వలన उसके अंदर डर आ गया, ఆయన జీవితంలో భయం వచ్చింది. वो स्वार्थी बन गया, అతడు స్వార్థపరుడయ్యాడు. वो झूठ बोलने लग गया, అతడు అబద్ధమాడుట ప్రారంభించాడు. वो झूठ बोलने लग गया। అతడు అబద్ధమాడుట जो ప్రారంభించాడు. प्रार्थना करता नहीं, ఎవరైతే ప్రార్థించనో आपके जीवन में पाप आना शुरू हो जाएगा। నీ జీవితంలో పాపం రావటం ప్రారంభిస్తాడు. आज बहुत सारे जवान लोग जवानी की अभिलाषा में गिर गए। ఈ రోజు అనేక మంది యవనస్తులు యవన అభిలాషల పడుచున్నారు. आज बहुत सारे जवान और जवान लड़के लड़कियां व्यभिचार में गिर गए। అనేక మంది స్త్రీలు యవనస్తులు యవన పురుషులు आजकल हर व्यक्ति एक दूसरे से झूठ बोलना शुरू कर दिया है। ప్రతి ఒక్క వ్యక్తి ఒకరితో ఒకరు అబద్ధమాడడం ప్రారంభమైంది. आज पति पत्नी का एक साथ मिलन नहीं है। ఈరోజు భార్య భర్తలు కలిసి ఉండటం లేదు. पति आज दूसरे पत्नी के साथ रह रहा है, భర్త వేరే భార్యతో ఉంటున్నాడు, पत्नी दूसरे पति की चाहत कर रही है। పత్ని భార్య వేరే యొక్క భర్తను కోరుకుంటున్నారు. कारण क्या है, కారణం ఏంటి, तुम्हारे जीवन से प्रार्थना का बिल निकल गया है। నీ జీవితంలోకి ప్రార్థన బలిపీఠం తొలగిపోయింది. और जब प्रार्थना निकल जाती है, ఎప్పుడైతే ప్రార్థన వెళ్ళిపోతుందో दुष्ट आत्मा काम करना शुरू कर देता है। ప్రార్థన మన జీవితంలో కార్యం చేయడం आज ప్రారంభిస్తుంది. बहुत सारे लोगों का जीवन అనేక మంది జీవితము अशुद्धता में फंसा हुआ है। అశుద్ధత అంటే అనేకమైన అశుద్ధతలు ఉన్నవి. आप दिखने के लिए अच्छे हैं, అగపడటానికి బాగా ఉంది, लेकिन आपका व्यक्तिगत जीवन अशुद्धता में फंसा हुआ है। నీ వ్యక్తిగత జీవితం అశుద్ధంగానే ఉన్నావు. आपके अंदर पाप आ गया है। నీ జీవితంలో నీలోన పాపం వచ్చింది. आप अपना मुख खोलते तो झूठ बोलते हैं। నీ యొక్క నోరు తెలిసి నువ్వు అబద్ధం ఆడతావు. आप में से बहुत सारे लड़के लड़कियां जवानी अभिलाषा में डूबते हैं। అనేక మంది ఇక్కడ ఉన్న యవనస్తులు యవనరాళ్ళు యవన అభిలాషలు పడిపోయారు. వాళ్ళు बहुत सारे शादीशुदा व्यक्ति व्यभिचार में गिरे हैं। చాలా మంది పెళ్ళైన వారు కూడా వ్యభిచారంలో ఉన్నారు. उनको लगता है चर्च में आ गया मतलब सब ठीक है। అలా కనిపిస్తుంది కావచ్చు, మేము చర్చికి పోతే అంతా चर्च में आने वाला हर एक व्यक्ति प्रभु के राज्य में नहीं जाएगा। చర్చికి వచ్చే ప్రతి వ్యక్తి పరలోక రాజ్యం పోడు. आप चर्च में आ रहे, गाना गा रहे, तालियां बजा रहे, इसका मतलब सब ठीक है, ऐसा नहीं है। నువ్వు చర్చికి వచ్చి
शुद्धिकरण में ले जाएगी। నీ ప్రార్థన నేను శుద్ధీకరణకు తీసుకెళ్తుంది. और आशीष से बहुत बड़ी चीज है शुद्धिकरण। ఆశీర్వాదం కంటే చాలా గొప్ప విషయమైనది శుద్ధీకరణం. आज आप अपने जीवन में विचार कीजिए, నీ జీవితంలో ఒకసారి ఆలోచించండి. आपके जीवन बिगड़ गया क्या? ఈ రోజు నీ జీవితం పాడైపోయి ఉన్నదా? प्रार्थना नहीं करने के कारण आपके अंदर वो पाप जीवन में आ गया। ప్రార్థన చేయనందుకు ఆ పాపం నీ జీవితంలోకి వచ్చింది. आज जवान लड़के लड़कियां ఈ రోజు యవనస్తులు, యవన అమ్మాయిలు, యవన అబ్బాయిలు बाइबल को लेकर नहीं सोते, అంటే బైబిల్ పట్టుకుని వారు పంటలు, मोबाइल को लेकर सोते। మొబైల్ పట్టుకుని పంటారు. ఈ రోజు आज बच्चों को किडनी नहीं रहेगी तो चलता, लेकिन मोबाइल होना जरूरी ఈ है। రోజు పిల్లగాళ్ళకు కిడ్నీ ఉన్నదా లేదా అది ఆ పక్కకు పెట్టండి, కానీ ఈ రోజు పిల్లగాళ్ళకు మొబైల్ ఉండాలి. बहुत सारे बच्चों को माँ बाप नहीं भी रहे तो चलता, सिर्फ टावर होना और मोबाइल होना। చాలా మందికి తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలేదు, నెట్వర్క్ అనే టవర్ ఉండాలి, మొబైల్ ఉండాలి. आजकल के जवान के बच्चे 2-2, 3-3 बजे रात तक मोबाइल देखते रहते ఈ हैं। రోజు చాలా మంది యవనస్తులు రాత్రి 3-4 గంటల వరకు మొబైల్ చూస్తారు. और मोबाइल के साथ जागने वाला हर एक मेरा भाई मेरी बहन तू पाप में फंसी है। ఎంతమంది అయితే మొబైల్ తో చూస్తున్నవారు, నా చెల్లి, నా తమ్ముడా, నువ్వు కేవలం పాపంలో ఇరుక్కుపోయినా. कौन सा पाप तो है? व्यभिचार का पाप। అనేకమైన భయంకరమైన పాపం, వ్యభిచారమైన పాపం. तू मोबाइल में बाइबल नहीं पढ़ रही है 2 बजे तक, నువ్వు మొబైల్ లో బైబిల్ చదువుతున్నవారు 2 గంటల వరకు. तू मोबाइल के द्वारा पाप में जीवन जी रही है। నువ్వు మొబైల్ ద్వారా నువ్వు పాపమైన జీవితాన్ని జీవిస్తున్నావు. बाहर निकलो उसमें से, बाहर निकलना है हमको उसमें से। అందులోకి బయటికి రా. परमेश्वर को अशुद्ध पसंद नहीं, దేవుని యొక్క పరిశుద్ధతకి రావాలి. परमेश्वर को नफरत है अशुद्धता से, परमेश्वर को नफरत है अशुद्धता से, प्रभु को नफरत है अशुद्धता से। ఇలాంటి విషయంలో దేవుడు అసూయపడుతున్నాడు. हमको ऐसा लग रहा है कि हम आ रहे हैं, गाना गा रहे हैं, ताली बजा रहे हैं, सब ये दिखावे की दुनिया नहीं है। మనకు అనిపిస్తుంది కదా, వస్తున్నాం, మనం పాటలు పాడుచున్నాం, ఇది చూపెట్టే జీవితం కాదు. आप दिखावा करके किसी को प्रसन्न नहीं कर सकते। నువ్వు చూపెట్టి ఎవరిని కూడా మోసపరచలేవు. परमेश्वर नाराज होता है, దేవుడు ఇక్కడ నారాజవుతున్నాడు. परमेश्वर को पसंद नहीं है दिखावा। దేవుడు ఎదుట చూపెట్టడం దేవుడికి ఇష్టం లేదు. कलीसिया में बहुत सारे लोग हैं जो दिखावा का जीवन जीते हैं। అయితే సంఘంలో అనేక మంది ఈ రీతిగా బ్రతుకుతున్నారు. बाहर निकलो उसमें से, అందుకే బయటికి రావాలి. फिर से प्रार्थना के स्थान में आ जाओ, రెండు వేల ప్రార్థన స్థానం. तब तेरा जीवन शुद्ध हो जाएगा। అప్పుడు నీ జీవితం శుద్ధీకరణ అవుతుంది. नहीं तो नाश तेरे बाजू में खड़ा है। లేకపోతే నాశనం నీ పక్కన నిలబడి ఉన్నది. बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది. अभी उसका पाप का लेवल बढ़ रहा है। ఇప్పుడు పాపం అనేది చాలా పెరిగిపోతున్నది. पहले अब्राहम के जीवन में डर आ गया, ఇప్పుడు అబ్రాహాము జీవితంలో భయం వచ్చింది. फिर खुद को बचाने का स्वाद आ गया, అప్పుడు తనని తను కాపాడుకోవడానికి స్వార్థం వచ్చింది. తర్వాత అబద్ధం వచ్చింది. अभी मिस्र के लोग ఇప్పుడు ఐగుప్తు దేశం వారు मिस्र के राजा के पास, ఇప్పుడు ఐగుప్తు రాజు దగ్గరికి పోయారు. उसने बोला कि एक सुंदर लड़की हमारे देश में आई है, అతను అన్నాడు కదా, ఒక అందమైన స్త్రీ మన దేశంలో వచ్చింది. अगर वो तेरे साथ रहेगी तो तेरा जीवन आशीषित हो जाएगा। ఒకవేళ ఆమె నీతో ఉండేట నీ జీవితం ఆశీర్వదించబడతాది. राजा के मन में उसके प्रति व्यभिचार की भावना उठ गई। రాజు హృదయంలో ఆమె కొరకు వ్యభిచారమైన ఆలోచన వచ్చింది. बाइबल बताती है उस राजा ने सैनिकों को आदेश दिया బైబిల్ శిక్షిస్తుంది, ఆ రాజు సైనికులకు ఆదేశం ఇచ్చాడు कि उस औरत को मेरे पास लाया जाए। ఆ స్త్రీని నా వద్దకు తీసుకురండి అని. अब्राहम के सामने उस सहारा को उठा के ले गए। అబ్రహాము ఎదుటకి వెళ్ళి సారును పట్టుకొని పోయారు. बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది, ये आवाज सुनने वाला, ఏ అవా అంటే దేవుని శబ్దం వినేవాడు, प्रभु के पीछे चलने वाला, దేవుడి వెనుక నడిచేవాడు. उसकी औरत दूसरे के साथ सोने के लिए चले गई, తన భార్య వేరే తను పట్టుకోవడానికి వెళ్ళిపోయింది. मगर खुद को बचा रहा है। కానీ ఇక్కడ తనకు తన కాపాడుకుంటున్నాడు. అతను మౌనంగా ఉన్నాడు. क्या कारण है? ఏ కారణం ఏంటి? प्रार्थना का वेदी छोड़ दिया है। ప్రార్థన స్థలం వచ్చింది. प्रार्थना का वेदी छोड़ने से ప్రార్థనని బలిపీఠం మొదలు పెడితే सिर्फ डर ही नहीं आएगा, కేవలం భయమే రాదు, लेकिन बड़े बड़े पाप जीवन में घुस जाएंगे అనేకమైన పాపములు మన జీవితం और కలుగుతాయి. मनुष्य का जीवन बर्बाद हो जाएगा। మనిషి జీవితం నాశనం అయిపోతుంది. परमेश्वर को बहुत दुख लगा, దేవునికి చాలా దుఃఖకరం అనిపించింది. परमेश्वर को समझना नहीं था ये क्या कर रहा है, దేవునికి అర్థం కాదు ఇతడు ఏం చేస్తున్నాడు, मैं इसको किस लिए बुलाया और ये क्या कर रहा है। నేను ఎందుకు అతన్ని పిలిచాను, ఇతడు ఏమి చేయించున్నాడు. अब बेड पे उसने सहारा को सुला दिया। అక్కడ బిస్తరా యొక్క పడక గది మీద అతని సాగుని పండబెట్టిండు. बाइबल बताती है कि फिरौन उसको छूने जा रहा है। అప్పుడు బైబిల్ శోధిస్తుంది, ఫిరో రాజు ఆమెను ముట్టడానికి వెళ్తున్నాడు. परमेश्वर ने वहां फिरौन से बातचीत की, అక్కడ దేవుడు ఫిరో రాజుతో మాట్లాడిండు. उसको हाथ में लिया। అక్కడ ఆమెను ముట్టుకోకనుకో. और वो मूर्ति पूजक फिरौन
మూర్తి పూజ చేసే పిల్లలు రాజా वो परमेश्वर की वाणी समझ गया అప్పుడు దేవుని శబ్దం అతను అర్థం చేసుకున్నాడు. और यहाँ परमेश्वर की वाणी सुनने वाला व्यक्ति ఇక్కడ దేవుని శబ్దమైన వ్యక్తి ఇక్కడ మౌనంగా ఉండిపోయాడు. प्रियो, अगर आप प्रार्थना करना बंद कर देंगे, ఒకవేళ ప్రార్థన చేయడం మనం మానిపోతే परमेश्वर दूसरों से बातचीत करना शुरू करेगा। దేవుడు వేరేటోళ్ళ ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తాడు. और परमेश्वर जब अगर दूसरे से बातचीत करना शुरू कर देगा, దేవుడు వేరేటోళ్ళ ద్వారా మాట్లాడతాడు. तेरा स्टार्ट कलेसे से हटकर नरक में आ जाएगा। ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. हमको ऐसा लगता है एक टाइम प्रार्थना नहीं किया तो क्या होता है। మనకు అనిపిస్తుంది కావచ్చు ఒక టైం ప్రార్థన చేయకపోతే एक टाइम प्रार्थना नहीं करने के कारण तुम तुम्हारे जीवन को पाप के अधीन कर रहे हैं। ఒకసారి మనం ప్రార్థన చేయకపోతే మన శరీరం మన జీవితాన్ని పాపానికి సన్నిధానంలో बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది कि फिर अब्राहम को याद आता कि मुझे फिर से जाना चाहिए। అబ్రాహాముకు మన జ్ఞాపకం వస్తుంది, నేను వెళ్ళిపోవాలని, मैं यहाँ पर बर्बाद हो गया हूँ। నేను ఇక్కడ చాలా నశించిపోయాను. फिर वो उसको ब्लेस करता है। అక్కడ ఉన్న రాజా అతన్ని దీవిస్తాడు. एक मूर्ति पुजार देश का राजा प्रभु के लोगों को ब्लेस करता है। ఇక్కడ ఉన్న మూర్తి పూజ చేసే విగ్రహాలకు పూజ చేసే వ్యక్తి దేశానికి రాజు దైవ జనులని దేవుని బిడ్డలని ఇక్కడ దీవిస్తున్నాడు. हम लोगों को आशीष देना चाहिए। మనము ప్రజల్ని ఆశీర్వాదం ఇవ్వాలి. प्रार्थना नहीं रहने के कारण ప్రార్థన చేయనందుకు मिस्र का राजा अब्राहम को आशीष कर रहा है। ఐగుప్త దేశం రాజు అబ్రాహామును దీవిస్తున్నాడు. बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది. अब सारा भी अब्राहम का हाथ पकड़ रहा है। ఇప్పుడు సారా అబ్రాహాము చేయబట్టుకున్నది. अब्राहम डरा हुआ है। అబ్రాహాము భయపడిపోయి ఉన్నాడు. अब दोनों जन फिर से वो स्थान में आ गए మన ఇద్దరు మన నుంచి బయలుదేరారు. जहाँ अकाल था, ఎక్కడైతే కరువు సంభవించిందో, जहाँ पे बीती थी, ఎక్కడైతే బలిపీఠం ఉండేనో अब ये दोनों फिर से वहां आ गए। మన వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. वेदी के पास आ गए। ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి दोनों ने अपने घुटने को टेक दिया, వారు మోకాళ్ళ మీద ఉండి अपने जीवन को प्रभु के हाथ में दे दिया। తన జీవితమును దేవుని సన్నిధానానికి అప్పచెప్పి उन्होंने प्रभु को बोल दिया, అతను దేవుడికి చెప్పాడు, हमने अकाल को देखकर నేను కరువును చూసి वेदी को छोड़ दिया, బలిపీఠాన్ని నిలబెట్టాను. लेकिन वेदी को छोड़ने के बाद బలిపీఠాన్ని నిలబెట్టిన తర్వాత हमारी जिंदगी बर्बाद हो गई। మా జీవితంలో నాశనమైంది మా జీవితం. लेकिन फिर एक बार మరొకసారి हम तेरी वेदी के पास आए, నీ యొక్క బలిపీఠం యొక్కకు వచ్చినాం. हम तुझसे प्रार्थना करते हैं, నీతో ప్రార్థిస్తాం. हमारे गुनाहों को क्षमा कर दे, మా పాపాలను ప్రార్థన చెల్లించు. हमारे हर एक डर को तू क्षमा कर दे, మా ప్రతి ఒక్క అపరాధాన్ని చెల్లించు ప్రభు. हमारे हर एक स्वार्थ को तू क्षमा कर दे, మా ప్రతి పాపమును ప్రతి అపరాధమును ప్రతి हमारे हर एक शरीर की वासनाओं को तू क्षमा कर మా दे, ప్రతి ఒక్క వ్యాధులను ప్రభు, हमारे झूठ को तू क्षमा कर दे, మా యొక్క దుఃఖముని క్షమించు ప్రభు. और प्रभु हमें आशीषित कर दे। నువ్వు నన్ను దీవించు ప్రభు. जब उन्होंने इस रीति का प्रार्थना किया, ఈ రీతిగా ఒక వ్యాధులు ప్రార్థించి अपना जीवन प्रभु के सामने ईमानदारी से लौटा दिया। తన జీవితాన్ని యథార్థంగా దేవుని సన్నిధానం बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది. परमेश्वर ने దేవుడు उसे आशीष दिया। అతన్ని దీవించాడు. अब बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది. वो धनवान बनना शुरू कर दिया। అతడు చాలా ధనవంతుడుగా ఉండడం ప్రారంభించాడు. आप कमाई से धनवान धन प्राप्त नहीं कर सकते, నీ యొక్క శ్రమ ద్వారా నువ్వు ధనవంతుడు కాలేదు. मगर आप प्रार्थना से धन जरूर प्राप्त कर सकते నువ్వు ప్రార్థన ద్వారా ధనవంతుడు కాబోతున్నావు. बाइबल बताती है బైబిల్ శిక్షిస్తుంది. उनके जानवरों में प्रभु ने आशीष दिया, తన యొక్క ఉన్న ప్రతి జంతువులను దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. धन में आशीष मिल गई, తనకున్న ధన సంపదలో ఆశీర్వాదం వచ్చింది. उसके कामों में आशीष मिल తన गई। పనిలో దేవుడు దీవించాడు. सिर्फ इतना ही नहीं, కేవలం ఇంతే కాదు, अभी हर रोज ప్రతి దినము परमेश्वर अब्राहम से बात कर रहा है, ప్రతి దినం అబ్రహాము దేవుడు అబ్రహాముతో और మాట్లాడుచున్నాడు. दोनों जन इतना चिपक कर है, చాలా సన్నిధంగా ఉన్నారు వారు. हर रोज वो वेदी के पास आ रहा है, ప్రతిరోజు అతడు బలిపీఠం ఎదురుకు వస్తున్నాడు. परमेश्वर उसके वेदी के पास जा रहा है, దేవుడు తన బలిపీఠం ఎదురుకు వస్తున్నాడు. दोनों एक हो गए। వాళ్ళిద్దరు కలిసిపోయారు. और बाइबल बताती है और బైబిల్ శిక్షిస్తుంది. परमेश्वर अब्राहम को देखकर बोलता, అప్పుడు అబ్రహామును దేవుడు చూసి అంటున్నాడు, वो मेरा प्रिय मित्र है, నువ్వు నా ప్రియమైన కుమారుడివి, you are my best friend। నువ్వు నేను సహోదరుడివి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, तू मेरा मित्र है। నువ్వు నా సహోదరుడివి. प्रियो, आज परमेश्वर को बोलना चाहिए। దేవుడు ఈ రోజు మనల్ని అనాలి. परमेश्वर किसको बोलेगा? దేవుడు ఎవరిని అంటాడు? जो वीडियो प्रार्थना करेगा, ఎవరైతే ప్రార్థన చేస్తారో, जो प्रभु से चिपक कर रहेगा, ఎవరైతే దేవుడితో అతక్కపోయి ఉంటారో, प्रभु कुछ भी हो जाए, ప్రభువా ఏమైనా పర్వాలేదు, प्रभु अकाल आ जाए, ప్రభువా శ్రమ కలిగిన పర్వాలేదు, प्रभु भूख मरी आ जाए, ఎంత కరువు సంభవించిన పర్వాలేదు, प्रभु सताव आ जाए,
परीक्षा में ना पड़ो। నువ్వు సమస్యలు పడవు. बहुत सारे कलीसिया के लोग भाग गए। చాలా మంది సంఘం నుంచి పరిగెత్తారు. क्यों भाग गए? ఎందుకు పరిగెత్తారు? थोड़े सताव से, చిన్న శ్రమ కలగటంతో, थोड़ी लोगों की धमकी से కొంతమంది భయపెట్టిన దాన్ని బట్టి लोग भाग कर निकल गए। చాలా మంది భయపడి వెళ్ళిపోయారు. परमेश्वर को छोड़ कर चले गए। అందరూ దేవుని నిద్రపెట్టి పరిగెత్తారు. कारण क्या है? కారణం ఏంటి? प्रार्थना नहीं। ప్రార్థన లేనందుకు. प्रार्थना नहीं। ప్రార్థన లేనందుకు. आज दोपहर के समय ఈ రోజు మధ్యకాల సమయంలో हर एक व्यक्ति, ప్రతి వ్యక్తి, छोटा बच्चा, हर एक व्यक्ति చిన్నడైనా పెద్దోడైనా प्रार्थना हर व्यक्ति कर सकता है। ప్రార్థన ప్రతి ఒక్క వ్యక్తి सिर्फ చేయాలి. पास्टर करना ऐसा नहीं है। పాస్టర్ చేయాలని లేదు. कलीसिया का हर एक व्यक्ति प्रार्थना करना चाहिए। సంఘ ప్రతి వ్యక్తి ప్రార్థించాలి. आज आप प्रार्थना के लिए अपने आप को समर्पण कर ఈ दीजिए। రోజు నీకు నువ్వు సమర్పించుకో ప్రార్థన కొరకై. प्रभु से क्षमा मांगिए। దేవునితో మీరు క్షమాపణ అడగండి. पहला मेरा जीवन बहुत अच्छा था प्रार्थना, ప్రభువా నా మొదలు నా జీవితం బాగుండే ప్రార్థన విషయంలో, लेकिन शायद कुछ न कुछ मेरे जीवन में ऐसा हो गया। కేవలం నా జీవితంలో ఏదో ఒక రకమైన బలహీనత प्रभु వచ్చింది. मेरे जीवन से प्रार्थना निकल गया। దేవా నా జీవితంలోకి వెళ్ళి ప్రార్థన వెళ్ళిపోయింది. पिता मुझे क्षमा कर। దేవా నన్ను క్షమించు. फिर एक बार प्रार्थना का आत्मा मेरे जीवन में दे। మరొకసారి ప్రార్థించి ఆత్మ నా జీవితాన్ని. आज हर एक व्यक्ति इस रीति से प्रार्थना करेगा। ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేయాలి. होने दो ये कलीसिया में हर एक व्यक्ति प्रार्थना का योद्धा बन जाए। ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేసే యోధుడిగా మారునుగాక. प्रार्थना करने वाला अगर सिंह की गुफा में भी जाएगा, ప్రార్థన చేసే ఏ స్థలానికి వెళ్ళినా उसे सिंह छू नहीं सकेगा। ఏ ఒక్క సింహము కూడా అతను ముట్టుకోలేదు. प्रार्थना करने वाला अगर अभी भी में भी चला जाएगा, ఒకవేళ ప్రార్థన చేసే ప్రతి పాపల పుట్ట దగ్గరికి వెళ్ళినా अग्नि में उसको जला नहीं सकेगा। అక్కడ ఉన్న అగ్ని కూడా అతను ముట్టుకోలేదు. लेकिन प्रार्थना करने वाला व्यक्ति, ఒకవేళ ప్రార్థన చేసే వ్యక్తి जब प्रार्थना करना मदद शुरू कर देगा, जब प्रार्थना करने वाला व्यक्ति प्रार्थना करना शुरू कर देगा, ఎప్పుడైతే ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేయడం మొదలు పెడతాడో छत्तीसगढ़ बदल जाएगा। ఛత్తీస్గఢ్ వెళ్ళి ఎక్కడికక్కడ అతలం కుతలమైపోతుంది. यीशु के नाम में जब आप प्रार्थना करना शुरू करेंगे, యేసు నామములో ఒకవేళ ప్రార్థన చేయడం ప్రారంభిస్తే छत्तीसगढ़ में होने वाला सताव शांत हो जाएगा। ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ప్రతి సమస్య యేసు నామములో ఆగిపోతుంది. हर एक छोटी शब्द यीशु मसीह को जानने लग जाएंगे। ప్రతి ఒక్క వ్యక్తి యేసు నామములో सताने वाले बपतिस्मा लेने लग जाएंगे। శ్రమపరిచేవారు బాప్తిస్మం పొందుతారు. प्रार्थना के द्वारा बहुत बड़ा भूकंप प्रभु को छत्तीसगढ़ में लाना है। ప్రార్థన ద్వారా అనేకమైన భూకంపాలు కూడా ఆగిపోతాయి. और परमेश्वर ये प्रार्थना के योद्धाओं के द्वारा छत्तीसगढ़ में भूकंप लाना चाहता है। ప్రార్థన యోధుల ద్వారా ఈ ఛత్తీస్గఢ్ లో దేవుడు అనేకమైన భూకంపాలను సృష్టించబోతున్నారు. అద్భుతమైన प्रार्थना करने के लिए आपके जीवन, आपके राज्य को बचाने के लिए हमारा कोई योगदान नहीं रहेगा। మీ రాజ్యాన్ని కాపాడటానికి మాకు ఏ భారం లేదు. आपकी प्रार्थना से प्रभु आपका राज्य बचा देगा। నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ రాజ్యాన్ని కాపాడుతాడు. आज परमेश्वर चाहता है इस कलीसिया में हर एक पर अपने प्रार्थना के हाथ को उतारे। దేవుడు రోజు ఇష్టపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి. ये समय है, ఈ సమయం हम प्रभु को पुकारे। మనం దేవుణ్ణి పిలుద్దాం. ये समय है, ఈ సమయము हम अपने जीवन को प्रार्थना के लिए अर्पण कर दें। మన ప్రార్థనకి సమర్పిస్తాం. आइए हम लोग खड़े। परमेश्वर का आत्मा आज आप पर उतरने वाला है। దేవుని అభిషేకం ఇక్కడ దిగనై ఉన్నది. परमेश्वर आपके ऊपर प्रार्थना